వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పెద్దలు ఒక మాట చెప్తారు, గురువునందు మానుష దృష్టి, విగ్రహమునందు శిలాదృష్టి, మంత్రమునందు శబ్దదృష్టి ఉన్నవాడు తరించాడు అని చెప్పారు. ఇక్కడ గురువనగా ఒక మనిషిని, మంత్రం అంటే అక్షరాలని, విగ్రహం అంటే రాయి అనుకునేవాడికి సిద్ధి లేదు. అందుకే వెంకటేశ్వరుని చూసి అన్నమయ్య ముక్తి పొందిపోయాడు. అదే వెంకటేశ్వరుని చూస్తూ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. ఎందువల్ల? ఎంత తపన పడ్డా పరమాత్మని భావం కలగట్లేదు. అది వచ్చింది బాధ. అయితే మరి దర్శనం వృధాయా? అది పెద్ద ప్రశ్న. వ్యర్థము కాదు. ఎందుకంటే తీవ్రమైన పాప సంస్కారములు ఉండడం చేత అది భగవంతుడే మనకు అనిపించడం లేదు. కానీ దర్శనం చేసిన పుణ్యము కొంత పాపాన్ని కడిగివేసి ఈ జన్మలోనో తరువాత జన్మలోనూ మళ్ళీ అంత భక్తిని ఇవ్వగలదు గనక నిరుత్సాహపడకుండా భావం ఉన్నా లేకపోయినా దేవతల్ని దర్శించవలసిందే. ఏ త్యాగరాజు అన్నమయ్యో వెళితే వెంకటేశ్వరుణ్ణి విగ్రహంగా అనుకోడు, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అంటాడు. అలాంటి స్థితి పొందాలంటే ఎన్ని జన్మలు వెంకటేశ్వరుని చూడాలో ఆలోచించుకోండి. ఇక్కడ పాపములు పోగా పోగా ఎప్పుడో బుద్ధి కలుగుతుంది. ఇప్పటికీ ఈ గాలుడు నీచ జన్మ కావచ్చు, కానీ గత జన్మ పుణ్యములు చాలా గొప్పవి ఉన్నాయి గనుకనే ఇలాంటి గురువు దొరికాడు. ఆయనకు ఆ గురువునందు అలాంటి విశ్వాసం లభించింది. మునుపు చెప్పినప్పుడు పుణ్యతీర్థ స్నానం చేసిన ఆయన బుద్ధిగా చేసి వచ్చాడు ఆయన ద్విజదత్తుడు. ఇప్పుడు ఈయనేం చేశాడు? ఈ పాదములు ఇక్కడికి నీళ్లే చక్కగా చల్లుకున్నాడు. అప్పుడు గురుపాదోదక స్పర్శ మహిమని ఇక్కడ శాస్త్రంలో చెప్తున్నారు. గురుపాదోదకాన్ని స్పృశిస్తే సురాపాన గోహత్యాది మహాపాతకముల నుంచి కూడా బయటపడతారయ్యా. అటువంటి దివ్యమైన గురుపాదోదకం. గురుపాదోదక స్పర్శాత్ సర్వాఘానాం వినాశనం తస్మాదిదం శరీరం మే భవత్పాదాంబుధారకం. ఆ జలమును తీసుకుని ఆపాదమస్తకం శీఘ్రం సిచ్యతాం, మొత్తం శరీరం అంతా తడుపుకున్నట్ట. ఎప్పుడైతే ఆ విధంగా గురుపాదములు ప్రోక్షించుకున్నాడో చిత్రమైన ఒక విషయం జరిగింది అక్కడ. వెంటనే అతడి శరీరంలో ఉన్న రోగం ఆ క్షణంలో తొలగిపోయింది. గురుపాదోదక స్పర్శ విశ్వాసాద్ధత కిల్బిష సద్యో నివృత్తిమగమత్ వ్యాధే వ్యాధో దురాత్మన. దురాత్ముడైనటువంటి వాడైనప్పటికీ కూడా ఆ జలము తగిలిన వెంటనే శుద్ధుడయ్యాడు. అది దాని యొక్క గొప్పతనం. ఇక్కడ సరిగ్గా కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది. అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ. అక్కడ చెప్పాడు ఈ కీలకమైన అంశం భగవద్గీతలో. వాడు దురాత్ముడు కావచ్చుగాక, కానీ నాపై అనన్యభక్తి కలిగి ఉంటే వాడికి సర్వపాపములు తొలగి ధన్యుడైపోతాడు అన్నాడు. అంటే ఎన్ని పాపాలు చేసినా భగవంతుని పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుందన్నమాట అని వెంటనే ఆ మాట మనం అంటాం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడో జాగ్రత్తగా తెలుసుకోవాలి. దురాచార పరుడైనప్పటికీ కూడా పశ్చాత్తాపంతో నన్నే పట్టుకుంటే, అనన్యభక్తి అంటే భగవంతుడు తప్ప అన్యము లేదని భావం కలిగాక మళ్ళీ పాపం చేయాలని బుద్ధి లేదు. ఇదివరకు చేశాడు, ఇప్పుడు పశ్చాత్తాప్తుడయ్యాడు, అనన్యభక్తితో పట్టుకున్నాడు. కాబట్టి అతడికి తదామి బుద్ధియోగం, అతడికి బుద్ధియోగాన్ని ఇస్తానన్నాడు స్వామి. అంటే సద్బుద్ధినిచ్చి తరింపజేస్తాడు. అది తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పుడు అతడికి అదే జరిగింది. ఇన్నాళ్ల పరీక్షలో అతళ్ళు దుర్బుద్ధులనేవి పోయే మొత్తం. ఇప్పుడు గురుపాదక స్పర్శ చేత అతడు సంపూర్ణముగా పాపమోచనాన్ని పొందాడు. అప్పుడు విమలదేహస్య గాలస్య విమలాత్మన, ఎంత చక్కటి పదములో, నిర్మల దేహము కలవాడు నిర్మలమైన హృదయము కలవాడు అయిన గాలునకు సువర్చలా సమేత హనుమన్ మంత్రాన్ని ఉపదేశం చేశాడు మహానుభావుడు పుష్కరుడు. జపం చేసుకో అని చెప్పాడు. దానికి తగిన మాలనిచ్చాడు, ఆసనమిచ్చాడు. కూర్చున్నాడు. ఆయన ఏమీ తెలియదు ఇతనికి. ఆసనం ఎలా చేయాలి, ఆచమని ఎలా చేయాలి ఏమీ తెలియని వాడు గురువు దగ్గర నేర్చుకుని మాల తీసుకున్నట్ట. అది 108 పూసలు ఉన్నటువంటి మాల. ఆ మాల తీసుకుని జపం ప్రారంభించాడు. చిత్రం ఏంటంటే అష్టోత్తర శతావృత్యా సజ్జ సిద్ధిమవాపసహ 108 మార్లు జపం చేసేట ఆ మాలని. అంతే, వెంటనే మంత్రసిద్ధి కలిగి హనుమత్ సాక్షాత్కారం లభించింది ఆయనకి. ఎందువల్ల అలా జరిగిందంటే గురు విశ్వాస మాహాత్మ్యాత్ గురు పాదాంబు సేవనాత్ మనో నైర్మల్య వృత్యాచ్చ సజ్జసిద్ధిమవాపసహ. 3 కారణాలు. గురువు యందు గురు వాక్యమునందు అఖండమైన విశ్వాసము,
గురుపాదములను ఆశ్రయించుట, పాదాలు పట్టుకోవడం అంటే అహంకారాన్ని వదలడం అండి, ఇది అర్థం. పాదాలని ఆశ్రయించుట అంటే అహంకారమును వదలుట. తల వంచేము అంటే ఎంత అహంకారం వదలాలి? సాధారణంగా తలలు వంచరండి. కొందరు పాపం నమస్కారం చేయరా బాబు అంటే హాయ్ అంటారు. ఇలా వాడి తల వంచదు. తల వంచేయడంటేనే అహంకారం పోయిందని అర్థం. అయితే ఇది పెద్దలు గురుభక్తిని చెప్పారు అనే దాన్ని తీసుకుని కొందరు గురువులు అనుకునేవారు కేవలం అహంకారాన్ని ప్రదర్శిస్తూ సేవలు చేయించుకుంటూ కాళ్ళు గడిగించుకుంటున్నారు. ఇది వికృతం. ఇది ఇప్పుడు మనం లోకంలో చాలా చూస్తున్నాం. పూర్వం ఇన్ని విని ఉండం. సరైన గురువుని అవునా కాదా అనేది ఆ గురువు అనిపించుకునేవాడు తనకు తాను పరిశీలించుకోవాలండి. మొత్తానికి గురువుని ఆశ్రయించడం అనే అహంకార రాహిత్యము, ఆ గుణము చేత మనోనైర్మల్య వృత్తి, అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. నిర్మలమైన మనస్సు చేత అన్నాడు. మనస్సు ఎప్పుడు మాలిన్యం పొందుతుంది అంటే సందేహం వస్తే మాలిన్యం పొందుతుంది. గురువిచ్చిన మంత్రం మీద కానీ గురువు మీద కానీ దైవం మీద మాత్రం కొంచెం సందేహం వచ్చిందా మాలిన్యం పొందుతుంది. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి. గుర్తు తెచ్చుకోవాలి గీతాకారుడు వాక్యాన్ని. కొద్దిపాటి సందేహం వచ్చిన పెద్ద మాలిన్యం, దానికి తోడు బద్ధకం వస్తే రెండో మాలిన్యం, వాయిదాలు వేస్తే మూడవ మాలిన్యం. ఒకటేమిటి చెప్పండి ఇక్కడ. దీనికి తోడు జపం చేస్తూ దురాచారం చేస్తే మరొక మాలిన్యం. ఇవన్నీ కూడా మాలిన్యములు. ఆ మాలిన్యములేవి లేవు ఆయనకి. అందుకే మనోనైర్మల్య వృత్తి, మనసు యొక్క నిర్మలత్వం అంటే నిష్కపటత్వం, మరొక పదం ఇది. నిష్కపటం, కపటము లేనటువంటి వృత్తితో ఉన్నాడు గనక చిత్రంగా దిష్టమాత్రే మహామంత్రే బుద్ధవాన్ మృగయుస్తథా, ఉపదేశమాత్రం చేతనే కాసింత జపం చేతనే సంపూర్ణ మంత్రసిద్ధిని పొందాడు. ఇలా మంత్రసిద్ధి పొందడం అంత తేలిక కాదటండి. ఇతడు మంత్రసిద్ధి పొందిన వెంటనే ఆకాశం నుంచి దేవతలు కుసుమూష్టి కురిపించారు ఈ గాలుడి మీద. ఇంకేం చెప్తాం ఇక్కడ. ఋషులు పైనుంచి అదృశ్య శరీరాలతో దీవించారట. అంటే నిష్కపటమైన భక్తి కలవాన్ని దేవతలు కూడా ఆరాధిస్తారు, ఋషులు దీవిస్తారు. అందుకే సిద్ధచారణ గంధర్వాహ ఇంద్రాద్యాపి దేవతా వ్యాధస్య గురు విశ్వాసాత్ విస్మయం పరమం వ్యయు. గురువుపై ఇంత అఖండ విశ్వాసం కలిగి ఉండడం కూడా ఆశ్చర్యకరమైన అంశం. అందుకే దేవతలే ఆశ్చర్యచకితులై పపాత పుష్పవృష్టిచ్చా నృతుశ్చాప్సరో గణా దేవదుందుభయో నేదుహు వపుర్వాత యథాసుఖం. ఇంత ఆనందంగా జరిగినది. మంత్రసిద్ధి ఎప్పుడైతే శిష్యుడికి లభించిందని గురువు తెలుసుకున్నాడో, అంతేగాని నాకు మంత్రసిద్ధి అయిపోయిందని వాడు అనుకోరాదు. గురువు చెప్పాలి. చెప్పి నీకు మంత్రసిద్ధి అయిందయ్యా, ఇంక నువ్వు బయలుదేరవచ్చు అని. భోరుము నేడ్చెట్ట. నిన్ను వదిలి నేను వెళ్ళలేనయ్యా, నాకు మంత్రసిద్ధి ఏమీ తెలియదు, కానీ నీ నుంచి నన్ను దూరం చెయ్యకు అని ఎప్పుడైతే పాదాలపై పెట్టాడో అప్పుడు చెప్పి నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను కనుక నువ్వు బయలుదేరు, వెళ్ళి నీ కుటుంబంతో నువ్వు హాయిగా ఉండు, నువ్వు ఇంకా అధర్మపరమైన హింసాపరమైన వృత్తుల వైపు వెళ్లకు, నీకు హనుమంతుడు లోటు రానీయుడు, నీ భార్యాపిల్లలతో క్షేమంగా బ్రతుకు, మంత్రము సిద్ధించిందని మంత్ర జపాన్ని మానకు. గట్టిగా చెప్పాడు ఇక్కడ. ఈ మాట చాలా ముఖ్యమైన అంశం. మంత్రసిద్ధ ఇది జ్ఞాత్వా నత్యాజ్యోహి కదాచన. ఎట్టి పరిస్థితుల్లోని మంత్రము సిద్ధించిందని చెప్పి మంత్రజపం మానరాదు. మానితే ప్రత్యవాయో భవేన్నూనం, దోషము లభిస్తుంది. చెయ్యవలసిన కర్మను చెయ్యకుండా ఆపితే వచ్చే దోషానికి ప్రత్యవాయ దోషము అని అంటారు. అందుకు ప్రత్యవాయో భవేన్నూనం దారిద్ర్యంచ భవేన్మహత్. ప్రత్యవాయం కలుగుతుంది, దరిద్రం పట్టుకుంటుంది కనుక నువ్వు యథాశక్తి జపకార్య, నువ్వు ఎంత చెయ్యగలవో అంత జపం చెయ్యు. హనుమత్ ప్రీతయే, హనుమంతునిపై ప్రీతిగా ఆయన ప్రీతి చెందాలని జపం చేయి, మిగిలినవి నీకు అనవసరం. నీకు భోగములు లభిస్తాయి, ధర్మబద్ధమైన భోగముల్ని నీ ఆత్మీయులతో కలిసి అనుభవించు, చక్కగా హాయిగా ఉండు. భుక్త్వా భోగాంతతో గాలహ, నువ్వు అలాగా అనుభవించి తర్వాత నువ్వు ఆ పరమేశ్వరుని సాయుధ్యాన్ని పొందుతావు, హనుమత్పదాన్ని పొందుతావు. హనుమత్పదం ఆప్నుహి ఇత్యుక్త్వా ప్రేషయామాస. ఆయన వెళ్ళాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో ధ్వజదత్తుడు తారసపడ్డాట. ఈయన తిరిగి వెళుతున్నాడు. వెళుతుంటే ధ్వజదత్తుడు కనబడ్డాడు. దూరం నుంచి ధ్వజదత్తుడు చూసిన వెంటనే త్రోవ మార్చి ఈయన వెళ్ళిపోతున్నట్ట. ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాడంటే వీడి దగ్గరికి వెళితే మార్గాంతరం ప్రాప్తో గురునింద యథో భవేత్. వీడి దగ్గరికి వెళ్తే గురువుని నిందిస్తాడు. గురునింద వింటే మహాపాపం, మరొకటి కాదు. అందుకు పక్కకు వెళ్ళిపోతున్నట్ట. వెళుతుంటే దూరం నుంచి ఈయన చూసి పోల్చుకున్నాడు. ఎక్కడో చూసినట్టున్నానే అని పరుగును బయలుదేరట్టు. ఈయన వెళ్ళి ఆయన వెంటపడ్డాడు. వెళ్ళి జవేన మహతా ధావన్ మహావిశ్వాసముత్సర్జన్ పరిగెడుతున్నట్ట. పరిగెడుతూ తథా గాలమాసాధ్య మాముపేక్ష త్వగంతాసి,
ఏంటి నన్ను వదిలి ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతున్నావు? నీకు నాకు పరిచయం లేదా ఏమిటి? పైగా ఈ మధ్యలో నీలో మార్పు చాలా వచ్చింది అని పట్టుకున్నాడు, దగ్గరికి వెళ్ళిపోయి. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు నీ శరీరం బంగారంలా ధగధగ మెరిసిపోతుంది, మహాకాంతిగా ఉంది, ఆరోగ్యంగా బాగా కనబడుతున్నప్పుడు నీరసంగా నిస్సత్తువుగా మాలిన్యంతో ఉన్నావు. ఇప్పుడు స్వచ్ఛంగా ఇంత తేజస్సుతో ఉన్నావు, ఆరోగ్యవంతంగా కనబడుతున్నావు. ఏం జరిగింది ఏమిటి? ఇదం రూపం కుతోలబ్ధం కందర్పస్యాపి మోహనం. మన్మథుడి కంటే మోహనంగా ఉంది నీ రూపం ఇక్కడ. కుత్సితం పూర్వరూపంతు నివృత్తం కేన హేతునా. ఆ కుత్సితమైన పూర్వరూపం ఎలా పోయింది? ఏం వింత జరిగింది? ఎవరైనా గురువు లభించారా, మంత్రం ఇచ్చారా? ఏ గురువు దగ్గరికి వెళ్ళేవేమిటి అంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దన్నావో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ పుష్కరుడు నాకు మంత్రోపదేశం చేశాడు. ఆయన దయ, ఆయన పాదములను ఆశ్రయించడం చేత ఆయన దయ వల్ల నాకు ఈ స్థితి లభించింది. అంతేగాని నా మంత్రజపం వల్ల అనలేదు. చూడండి జాగ్రత్తగా, గురు కటాక్షం వల్ల నాకు ఇలా జరిగింది, గురువు ఆజ్ఞ చేత నేను తిరిగి బయలుదేరుతున్నాను అని వినమ్రంగా పాద నమస్కారం చేసి జాగ్రత్తగా చెప్పట. ప్రణమ్య శిరసా విప్రో, నమస్కారం చేసి ఈ విధంగా చెప్పిన వెంటనే అప్పుడు ధ్వజదత్తుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఎంత చేసేవేంటి పురస్చరణ అని అడిగాడు. ఎన్ని లక్షలు జపం చేశాం? లక్షల నాకేం తెలియదండి, ఒక అష్టోత్తర శతం చేశాను. పురస్చరణ అంటే ఏమిటండి అన్నాడు. హోమం, దానం, తర్పణం అవేం చేయలేదండి అన్నాడు. ఇదేమిటి పురస్చరణలకు లేకుండా మంత్రం సిద్ధించిందా? సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని పంపించాడు. తిన్నగా పుష్కరుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. పుష్కరుడి దగ్గరికి వెళ్ళగానే ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసి, అతడికి మంత్రం ఇచ్చావు, నాకు మంత్రం ఇచ్చావు, నేను ఇన్ని పురస్చరణలు చేశాను కానీ నాకేం కాలేదు, ఏమిటి ఇందులో జరిగినటువంటి విషయం? పైగా అతడున్నాడే మంత్రము పొందడానికి అర్హుడు కాడు, నేను బ్రాహ్మణ జన్మనాది, అతడు బోయివాడు. కథం మంత్రస్య యోగ్యోయం కథం జానాతి తద్విధం భవతావా కథం దత్తం వ్యాధాయ క్రూరకర్మనే. క్రూరకర్మ చేసుకున్నటువంటి బోయివాడికి నువ్వు ఎలా ఇచ్చావు? అసలు వాడు మంత్రానికి అర్హుడా? ఇది ఎలా ఉన్నదంటే యజ్ఞశాలలో ఒక కుక్క ప్రవేశించినట్టు, హవిస్సు కుక్క కందినట్లుగా వాడికి అందింది ఈ మంత్రం. ఇదేమైనా బాగుందా? అతడు ఏ విధంగా యోగ్యుడు? శ్వాయథా హవిరాధ్వరం, ఇందులో ఉన్నవే చెప్తున్నామండి. ఏ విధంగా అతనికి మంత్రం ఇస్తావు, ఎలా సిద్ధించింది? పైగా నేనంత శుద్ధుణ్ణి అనంటే శిష్యుడి యొక్క నింద భరించలేక పుష్కస గాలదూషణాత్, గాలుణ్ణి దూషించుతున్నాడు, అది ఆపడం కోసమని వెంటనే మాట్లాడి, అది అతడి యొక్క శ్రద్ధ వల్ల అతడికి లభించిందయ్యా. ఏం నాకు లేదంటావా? ఉందో లేదో నీకు తెలియాలి, ఇంకేమున్నది. వెంటనే సరే నిన్నిప్పుడు విధేయుణ్ణి ప్రార్థిస్తున్నాను, అహంకారం కరిగిందండి. కరిగిందనడానికి ఉదాహరణ ఏంటంటే కన్నీరు వచ్చింది. అది రావడం మహా కష్టం అండి. అహంకారం అంత తేలిక కరుగుతుందా? కన్నీరు వచ్చింది ధ్వజదత్తుడికి. ఏడ్చాడు. ఏడ్చి నా దోషం ఏమిటి అది చెప్పు, పోనీ అతడు గొప్పతనం ఏంటో నేను ఇంక అడగను, నా దోషం ఏంటో చెప్పంటే, ప్రత్యగ్దృశా దైవత సార్వభౌమం విభావయామాస నిజాంతరంగే. దృష్టిని అంతర్ముఖం చేసి హనుమంతుడిని తలంచుకున్నట్ట. అప్పుడు కొంతసేపటి కళ్ళు తెరిచి చెప్తున్నాడు, ఎందువల్ల నీకు మంత్రం సిద్ధించలేదో నాకు స్వామి వల్ల తెలిసిందయ్యా. అవిశ్వాసో మహాన్ అస్తి ద్విజతే గురుగోచర. నీకు గురువు పట్ల విశ్వాసము లేదు. ఒక శబ్దము మంత్రం ఇచ్చిన వాడు అనుకున్నావే తప్ప గురువు పట్ల నీకు విశ్వాసం లేదు. మంత్రముపై, దైవముపై, గురువుపై విశ్వాసమున్నవాడికే మంత్రము సిద్ధిస్తుంది అంటూ ముఖ్యమైన ఒక మాటను చెప్తున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజౌ గురౌ యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఈ వాక్యం యథాతథం గుర్తుపెట్టుకోవాలండి. మంత్రమునందు, తీర్థమునందు, విప్రునియందు, దైవమునందు, దైవజ్ఞునియందు, ఔషధమునందు లేదా వైద్యునియందు, గురువుయందు, ఏడుగురిపై నీ విశ్వాసానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. విశ్వాసం ఇక్కడ ఉండవలసినదే. ఎందుకంటే వైద్యుడు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, సరిగ్గా ఉందో లేదో నేను ఒకసారి మెడిసిన్ చదువుతానంటే ఈ లోపల రోగం ముదురుతుంది. అందుకు అఖండమైన విశ్వాసం అక్కడ అవసరం. అక్కడ అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా సిద్ధి లభిస్తుంది. కానీ నీకు గురువునందు శ్రద్ధ లేదు గనక, మంత్రమునందు శ్రద్ధ పండలేదు గనక, జపం చేసేక ఇంకా మంత్రం ఫలించలేదని మంత్రంపై, దైవంపై కూడా నీకు శంక కలిగింది గనక నీకు సిద్ధి లభించలేదు. ఇది విషయం. అప్పుడు ఒక బాధపడ్డాడండి. ఈ బాధ చాలా సిన్సియర్గా ప్రతివాడు పడితే ధన్యులు. నువ్వు చెప్పిన ప్రకారం శ్రద్ధ ఉండాలి, ఉండాలని నాకు తెలుస్తుంది కానీ కలగడం లేదు, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. నిజం, అది ఒప్పుకోవాల్సిందే. శ్రద్ధ కలగడం లేదు, ఏం చేయాలి? శ్రద్ధ కలగడం కోసం ముందు ఏడవాళ్ళట. అప్పుడు
హనుమంతుడికి మంత్రం అభిషేకం చేసిన జలం అక్కడుంది. ఆ జలాన్ని తీసుకుని సంకల్పించి ఆ జలాన్ని జల్లేట ధ్వజదత్తుడిపై పుష్కరుడు. ఆ జలము జల్లిన వెంటనే అతడికి శ్రద్ధ కలగకుండా ఏ పాపం అడ్డుకుందో ఆ పాపం పోయిందిటండి వెంటనే. అందుకు ముందు శ్రద్ధ కలగడం కోసం భగవంతుడిని ఆశ్రయించి తర్వాత శ్రద్ధతో ఆశ్రయించాలి. అప్పుడు అతడికి ఒక్కసారి భోరుమని ఏడ్చాడది, మనసు కరిగిపోయింది. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అవిశ్వాసాబ్ధిమగ్నోహం తస్మాన్ మాం ఉద్ధర ప్రభో. అవిశ్వాసమనే సముద్రంలో మునిగిపోయిన అంతుంది నా దగ్గర అవిశ్వాసం. దీని నుంచి గురు విశ్వాసహీనున్నైన నాకు ప్రాయశ్చిత్తం నువ్వే కలిగించవు, ధన్యున్నయ్యాను అని పాదములపై పడి ఆ పాదములు కడిగి ఆ జలం మీద వేసుకున్నట్టండి. అక్కడ తర్వాత అప్పుడు మంత్రం నీకు ఇచ్చానుగా చెయ్యని చెప్పాడు. అప్పుడు ఏకాగ్ర మనస్సుతో ధ్యానం చేసి జపం చేయడం మొదలుపెట్టాక ఒక సందడి వినబడిందిటండి. ఆ సందడితో నా ప్రాణము నా సర్వస్వమైన నా స్వామి వస్తున్నాడని తెలిసిందట అతనికి. ఇక్కడ అంటే ఇప్పుడు స్వామిపై ఎంత ప్రేమ పెరిగింది చూడండి, మునుపటి కంటే ప్రేమ పెరిగింది. ఇదివరకు దరిద్రం పోవాలి అనే ఉద్దేశంతో జపం చేశాడు. అప్పుడు ఆయన దృష్టిలో భగవంతుడు ఎంతున్నాడో కానీ దరిద్రం పోవాలన్న దృష్టి ఎక్కువ ఉంది. అందుకే కోరికతో భగవంతుడిని ఆశ్రయించినప్పుడు భగవంతుడి మీద దృష్టి ఉండదండి, కోరిక మీద దృష్టి ఉంటుంది. అందుకు ఇప్పుడు ఈ మంత్రం చేస్తే దరిద్రం పోతుందట, ధనం వస్తుందట. ధనం వస్తే ఏం కావాలి? ఇల్లు కొనాలా, ప్లాట్ కొనాలా, లేకపోతే లాటరీలో టికెట్ కొనాలా, షేర్స్ కొనాలా? అంటే ధ్యానం దేని వైపు వెళ్ళిపోయింది? ఫలం మీద, కర్మ మీద లేదు. ఇది కర్మణ్యేవాధికారిస్తే అర్థం చేసుకోవాల్సింది. నువ్వు జపం మీద ఏకాగ్రం చేయి, ఫలం అదే వస్తుంది. ఇక్కడ అంత అద్భుతమైన విషయం. హనుమదభిక్ష జయాంకిత ధ్వజాగ్రాత్ పరిభుబుదే నిజ దైవతం ద్విజేంద్ర. ఈ సందడి సామాన్యమైంది కాదు. ఒక మహారాజు పరివారంతో వస్తున్నప్పుడు ఎలాంటి సందడి వినబడిందిట. ముందు చెవులకి దివ్యనాదం వినబడింది. ఆ నాదంతో పాటు నాదానికి మూలమైన భగవంతుడు కనబడ్డాడు. ఉష్ట్రవాహనంపై ఉంటూ సువర్చలా సమేతుడై సర్వ పరివారంతో స్వామి సాక్షాత్కారం లభించింది. పులకించిపోయాడు ధ్వజదత్తుడు. అంటే ఇన్నాళ్ళు చేసిన పురస్చరణలు ఒక ఎత్తు, ఇప్పుడు పశ్చాత్తాపంతో శ్రద్ధతో చేసిన జపం అంత గొప్పగా ఫలించి స్వామి దర్శనం అవగానే ధన్యుణ్ణయ్యాడని భావించాడు అక్కడ. అప్పుడు సువర్చలాదేవి హనుమంతుని అడిగిందిట, ఇతడు ఇన్ని పురస్చరణలు చేసినా ఇంత ఆలస్యం ఎందుకయింది? ఇది కేవలం ఇప్పటి కర్మే కాదు, గత జన్మల కర్మ కూడా ఉంటుంది కదా అని అడిగింది సువర్చలాదేవి. ఆమెకు తెలియదా? ఈయనకి తెలియాలి. అప్పుడు సువర్చలాదేవితో హనుమంతుడు చెప్తున్నాడు, ఇతడు గత జన్మలో కూడా చాలా ఉత్తమమైన విప్రజన్మ పొందాడు. అప్పుడు ఈయన పేరు ధర్మసారుడు అని పేరు. అప్పుడు కూడా ఇతడికి నా మంత్రం ఉంది. 7 అక్షరాల నా మంత్రాన్ని అప్పుడు జపించాడు, సప్తాక్షర మంత్రాన్ని. కానీ మంత్రం కొంత జపం చేసాడో లేదో సిద్ధి రాలేదని మంత్రం మీద నమ్మకం పోయింది ఇతనికి. అప్పుడు కూడా ఇదే ఏడుపు. చూసారా ఒక్క పాపం ఎన్ని జన్మల వరకు లాగుతుందో. మంత్రం మీద నమ్మకం పోయింది, నాపై నమ్మకం పోయింది, గురువుపై నమ్మకం పోయింది. కానీ పండితుడిన అహంకారం మాత్రం అలాగే ఉంది. ఒక సమయంలో ఈయన నైమిషారణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిద్ధపురుషుడు ఉన్నాడు. ఆయన క్షత్రియుడు, ఆయన పేరు భరతుడు. ఆయన నా మంత్రం జపం చేస్తూ తాదాత్మ్యంతో మంత్రం బయటికి ఉచ్చైశ్వరంగా చేయడం మొదలుపెట్టాడు. తాదాత్మ్యంతో ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి, మూర్ఖుడా మంత్రాన్ని ఏంటి అలా బయటకు చెప్తావు, వీల్లేదని ఆయన నిందించాడు. అసలు నీకు ఏ గురువు ఇచ్చాడు మంత్రం? నాకిచ్చిన గురువే నీకు ఇచ్చాడా? నాకేం ఫలించలేదు, అలాంటి గురువుని ఎందుకు పట్టుకున్నావు అని అప్పుడు అదే పని చేశాడట. నిందించి మంత్రానికి అంగన్యాసం ఉండాలి, కరన్యాసం ఉండాలి, ఇవేవీ లేకుండా ఇష్టానుసారం నువ్వు మంత్రం చెప్తావేంటి, పద్ధతి తెలియద్దు, సంప్రదాయం ఉండాలని నానా నింద చేసేట. ఎందుకంటే తను పండితుడిని అహంకారం ఒకటి ఉందిగా. దానితో నింద చేస్తే అతడు ఒక్క మాట జవాబు చెప్పలేదట. తాదాత్మ్యంతో ఉండిపోయాడు అతను. అతను ఏమీ తిరిగి మాట్లాడలేదు ఆ భరతుడు. ఈయన ఆ నింద కూడా చేశాడు. ఇలాగా మంత్రంపై, నాపై, గురువుపై విశ్వాసం లేదు సరిగద హేళన చేశాడు. నా భక్తుని అవమానించాడు. ఆ కారణం చేత ఇతనికి మళ్ళీ ఈ జన్మ ఎత్తవలసి వచ్చింది. అయితే ఎంతో కొంత నా మంత్రం శ్రద్ధ లేకుండా జపించాడు కనుక ఇప్పుడు ఉత్తమ జన్మ వచ్చింది. వేదాంగాలు నేర్చుకున్నాడు, మంచి జన్మ వచ్చింది. కానీ ఆ దోషం వాసన కొనసాగింది. కానీ గత జన్మలో నాది 7 అక్షరాల మంత్రం శ్రద్ధ లేకుండా జపించాడు కనుక ఇప్పుడు ఇతనికి తరించడానికి అవకాశం వచ్చింది, పశ్చాత్తప్తుడయ్యాడు అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఈ కథలో ఎన్ని మెలికలు ఉన్నాయంటే, శ్రద్ధ లేకుండా మంత్రం చేసినా ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మకైనా ఫలిస్తుంది అనేటటువంటి ఒక విశ్వాసాన్ని చూపించాడు. అదే శ్రద్ధ లేకపోయినా జపం చేస్తే తర్వాత జన్మలో శ్రద్ధ వస్తుంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. అందుకు ఒక దైవం మనకు లభించడానికి గత జన్మల నుంచి అనుబంధం ఉండాలి. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ కారణంగా
ఈ ధర్మసారుడు ఈ విధంగా అయ్యాడు. ఇప్పుడు ఇతడు ఇంకా ధన్యుడు. నా భక్తుల్లో అత్యంత ప్రీతిపాత్రుడు నాకితడు అని చెప్పేట ధ్వజదత్తుని. ఏమి స్వామి దయండి ఇక్కడ! నా భక్తుల్లో అత్యంత ప్రీతిపాత్రుడు అని సువర్చలాదేవితో అంటాడు. నీలో ఒక అంశ అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఈయనింటి వైపు ప్రసరింపజేయు అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే సువర్చలాదేవి అంటే అమ్మల యొక్క రూపం అండి. ఆవిడ సామాన్యురాలు కాదు. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆవిడ సామాన్యురాలు కాదు. నీ అంశ అయిన లక్ష్మి నేను గృహం వైపు ప్రసరింపజేయు అన్నాడు ఇక్కడ. స్వామిని దర్శించాడు. ఏం కావాలన్నట్టు స్వామి ఏమీ అడగలేదుటండి. నిజంగా దారిద్ర్యం పోవాలని జపానికి కూర్చున్నాడు. అడగలేదుట. ఒక్కటే అడిగాడు, గురువుపై నీపై అచంచల భక్తి ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా. ఇది ఒక్కటే అడిగాడు. సరే ఇంటికి వెళ్ళి అన్నాడు ఆయన. ఇంటికి వెళ్ళేటప్పటిగా దాసదాసి జనాలు, సంపదలు. కుచేరుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అది జరిగిందండి ఇక్కడ. ఆవిడ చెప్పింది, చూసారా స్వామి అనుగ్రహం వల్ల మనకు అన్నీ లభించాయి, ఏం చేద్దాం ఏంటి, స్వామి అనుగ్రహం వల్ల లభిస్తున్నాయి కనుక ఇంకా వీటి గురించి ఆలోచించకుండా అంతర్ముఖులమై హనుమత్ పాదపద్మాలను ఆశ్రయించి శేష జీవితాన్ని గడిపి తరించుదామని హనుమదాశ్రయంతో సిద్ధి పొందాడు ధ్వజదత్తుడు. ఇది హనుమన్ మంత్ర ప్రభావము, అర్హతలు, అధికారము ఇన్ని చెప్పి శ్రద్ధ అనేది ఉంటే హనుమద్ అనుగ్రహం పొందడం సులభము. కనుకనే పరమాత్మ శివపురాణంలో గొప్ప మాట చెప్తాడు. నన్ను పొందాలంటే న కర్మణ న ప్రజయా అని చెప్పినట్లుగా న కర్మణ న తపస న జపై న సమాధిభి, కర్మలతో కానీ జపంతో కానీ తపస్సుతో కానీ నన్ను పొందలేరు. శివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి మాట. మరి దేనితో పొందుతారు అంటే శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపి హేతునా వశ్యస్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్య ఏవచ. మంత్రాలతో కానీ తంత్రాలతో కానీ తపస్సులతో కానీ నన్ను పొందలేరు. శ్రద్ధ అనేది ఉంటే ఇవేవి లేకున్నా పొందగలరు, శ్రద్ధతో ఇవేవి ఉన్నా పొందగలరు. కనుక శ్రద్ధ నాపై ఉన్నవాడు నన్ను ముట్టుకోవచ్చు, నన్ను చూడవచ్చు, నాతో మాట్లాడవచ్చు, వాడికి నేను లొంగిపోతాను అన్నాడు శివుడు ఇక్కడ. వశ్యస్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్య ఏవచ. వాడిచ్చిన పూజ నేను నా చేత్తో తీసుకుంటాను, వాడితో మాట్లాడతాను, వాడు నన్ను తాకవచ్చు. అందుకే ఏ చదువు లేని తిన్నడు కన్నప్పయ్యి శివుణ్ణి చూడగలిగాడు, ముట్టుకున్నాడు, అన్నం పెట్టగలిగాడు. శ్రద్ధకున్న శక్తి అంత గొప్పదయ్యా అని సువర్చలా సమేత ఆంజనేయుడు అనుగ్రహించాడు. ఇక్కడ సువర్చలాంజనేయం వర్ణించేటప్పుడు పరాశర సమేత గొప్ప మాట ఉందండి. పార్వతీ ఇవ శంకరం అన్నాడు ఇక్కడ. సువర్చల హనుమంతుడిని ఎలా చూస్తున్నదంటే పార్వతీదేవి శివుణ్ణి చూసినట్లుగా ఉపమానం చెప్పాడు. అంటే ఆ పార్వతీయే సువర్చల, ఆ శివుడే హనుమంతుడు. ఇది తెలుసుకోవాల్సింది.